నాగనగూడెంలో ప్రముఖమైన వనరులు సమకూర్చే భాగంలో చెరువు అనేది ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెరువు అనేది 7 ఎకరాలు 8 ఎకరాలు ఉండేది. ఆల్రెడీ ఒక 2 ఎకరాలు చేరింది. అదేవిధంగా ఇక్కడ స్కూల్ అనే ప్రాంగణం అనేది ఉంది. స్కూల్ ప్రాంగణంలో ఒక చెట్టు కూడా లేకపోవడం ఇంకా నాగనగూడెంకి చాలా దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ తాడి చెట్లు, చేపల చెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. వీటినన్నిటి కూడా తీసివేసి తర్వాత చెరువు చుట్టూరు చెట్లు కనుక నాటినట్లయితే ఈ వర్షాకాలం సమయంలో చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా పూట ఎక్కువగా పెరుగుతూ ఉంది. పూట పెరగకుండా ఏదైనా ఒక మందు కొట్టిస్తున్నది ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ఎంతో అవకాశంగా ఉంది. అదేవిధంగా కొంతవరకే ప్రారంభించారు. ఈ దారిలో కొంచెం ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలాన్ని కూడా కేటాయించి ఒక ఇంటి స్థలాల కింద కేటాయిస్తే ఇంకా లేనోడు కూడా ఇంటి స్థలాలు కూడా ఇచ్చేయవచ్చు. అదేవిధంగా ఈ చెరువులో చుట్టూరు కూడా చెట్లు నాటించే కార్యక్రమం ఏదన్నా పెట్టినట్టయితే పరిశుభ్రంగా ఉంటుందని కోరుకున్నాం. అదేవిధంగా కరువు పనిలో భాగంగా ఉపాధి హామీ పథకం ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి పేరు మార్చారు. శ్రామిక ఉపాధి హామీ పథకం అని. అంటే కార్మికులను ఉపాధి హామీ పథకంలో చేర్చారు కాబట్టి వాళ్ళ డబ్బులు మార్చలేదు. కానీ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్తి విధంగా ఉంటాయి. ఉపాధి హామీ భాగంలో ఇది బాగు చేసినట్లయితే కనుక ఆ అమౌంట్ డబ్బులు అమౌంట్ బాగు చేసినట్లయితే ఇంకో నలుగురు ఉపయోగపడతారు. అదేవిధంగా గ్రామంలో కొంతమందికి ఇంటి స్థలాలు లేవు. మొత్తం అంతా కూడా బాగు చేసి ఇంటి స్థలాలు కేటాయించాల్సిందిగా, అదే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో లబ్ధి పొందని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరి అధికారులను కోరుకుంటున్నాం.